ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. మరి ఒక రోజు ఈ విధముగా దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయంను బట్టి ఆ దేవాతి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి దేవుణ్ణి మహిమపరుస్తూ అందరం చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఉన్నారా? లాస్ట్ డే అని కొంచెం బాధ అనిపిస్తుందా? అనిపించింది ఎవరికైనా? నాకైతే అనిపించింది. ప్రతిరోజు దేవుని మందిరం మనకు రావడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన జీవితంలో మార్చిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరచిపోతూ ఉన్నాడు. మన క్యాంప్ ఏంటి చెప్పండి? రెడీ ఫర్ గాడ్. ఎంతమంది సిద్ధపడ్డారు? ఈ 5 రోజులలో చాలా విషయాల్లో నేను దేవుని కొరకు సిద్ధపడ్డాను అన్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు మనల్ని బలపరచిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్నటి దినము ఒక అంశమును మనం ధ్యానించుకుంటున్నాం కదా. ఏంటి చెప్పండి? విశ్వాసం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషములు దేవుని వాక్యంను ధ్యానించుకుందాం. అందరం కూడా తల్లు వంచి ప్రార్థన చేద్దాం. దేవుడిని అడుగుదాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, యేసయ్యా నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి ప్రభువా. మా జీవితంలో బలపరచండి. ఈరోజు మా కొరకు ఏదైతే మీరు ఉద్దేశించి ఉంచారో అవన్నీ మేము యేసు నామములో పొందునట్లుగా సహాయం చేసి నడిపించమని బిడ్డలందరినీ కూడా దర్శిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ క్యాంప్ నాకు ఆశీర్వాదకరంగా ఉంది అన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. ఈరోజు కూడా దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడని నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మరికొన్ని విషయములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. గడిచిన రోజు విశ్వాసం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించాం. చెప్పండి, ఏమన్నా జ్ఞాపకం ఉన్న విషయములు? విశ్వాసం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏం జ్ఞాపకం ఉన్నాయి? విశ్వాసము లేకుండా ఉండడం వలన దేవుని వాక్యము మన జీవితంలో నిష్ప్రయోజనంగా మారుతుంది. గుర్తుందా? ఇంకేం జ్ఞాపకం చేసుకున్నాం? విశ్వాసము క్రియల్లో ఉండాలి. హల్లెలూయా. ఇంకేం నేర్చుకున్నాం? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇంకా హబక్కు గ్రంథంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవుడిచ్చిన దర్శనమును దేవుడు ఏం చెప్పాడు అంటే దాన్ని రాసుకోవాలి. వింటున్నారా? ఏం చేయాలి? దేవుడు నీతో మాట్లాడిన విషయాలు రాసుకోవాలి. అప్పుడు నీకు జ్ఞాపకం ఉంటాయి. వాటి కొరకు కనిపెట్టాలి. అప్పుడు అది నీ జీవితంలో నెరవేరడానికి అది తొందరపడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యమును విశ్వాసముతో వినాలి. వింటున్నారా? విశ్వాసముతో వింటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. విశ్వాసము లేకుండా వింటే అది నిష్ప్రయోజనంగా మారుతుంది. మనందరి జీవితంలో దేవుని వాక్యం ప్రయోజనకరంగా మారునట్లుగా విశ్వాసంతో మనం అందరం వినే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. హల్లెలూయా. నువ్వు చెప్పగలగాలి,
దేవుని వాక్యం నీ జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదంటే నువ్వు దేవుని వాక్యాన్ని విశ్వాసంతో వినట్లేవని వేరే వాళ్ళకి నువ్వు చెప్పేటట్టు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో వింటున్న కొలది నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకేం తెలుసుకున్నావు చెప్పండి? ఇంకేమైనా ఉన్నాయా? దేవుడిచ్చిన మాట చెప్పు, అర్థం కాలేదు. దేవుడు చెప్పిన మాట ఆ దర్శనము నెరవేరడానికి తొందరపడుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే దేవుని ఆత్మ వారిలో ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీలో ఆత్మకార్యం జరుగుతుంది. హల్లెలూయా. నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ కార్యము నీ లోపల జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. బయటికి ఏం మార్పు కనిపించకపోవచ్చు కానీ నీ లోపల మార్పు జరుగుతుంది. హల్లెలూయా. లోపల నీ జీవితం మార్పు చెందుతుంది, నీ మనస్సు మార్పు చెందుతుంది విశ్వాసముతో దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు. ఎందుకంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది. దేవుని వాక్యం మన జీవితంలో మార్చగలిగినదని మనం గమనించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరికొన్ని విషయములు దేవుని వాక్యములో నుండి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. విశ్వాసము దేవుని పరిచర్యలో వాడబడుతున్న అందరి జీవితంలో, దేవుని బిడలముగా మార్చబడిన మన అందరి జీవితంలో విశ్వాసం ఉండాలి కదా. మనం దేవుని విశ్వాసులం, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలం. కాబట్టి విశ్వాసముతో మనం ముందడుగు వేయాలి. చూడండి, రోమీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. స్తోత్రం. హల్లెలూయా. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం, ఆ నిరీక్షణకు ఆధారము, అంతేనా? ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ లేనప్పుడు అంటే, నిరీక్షణ అంటే ఏంటి? పలానా విషయం జరుగుతుందనే ఒక ఆలోచన. అయితే నిరీక్షణ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఎవరి గురించి తెలుసా ఇది రాయబడింది? అబ్రహాము గురించి. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము గురించి రాయబడింది. తర్వాత చదవండి, రోమీలోకి రాసిన పత్రిక 4:19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. అబ్రహాము జీవితంలో చాలా అద్భుతమైన కార్యములు జరిగాయి. దేవుడు అబ్రహామును ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దానికి కారణం ఏంటి అంటే అతడు విశ్వాసం కలిగిన వ్యక్తి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ ఉంచగలిగాడు. నిరీక్షణ లేనప్పుడు ఉంచడం గ్రేటు. అన్నీ జరిగే పరిస్థితులు ఉన్నాయనుకో, జరుగుతుందని నమ్మడం ఈజీనే.
నిరీక్షణ లేని సమయంలో కూడా దేవుడు చెప్పినప్పుడు విశ్వాసం ఉంచడము, అది నమ్మకం, అది నిజమైన విశ్వాసం. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం నమ్మాడు. 100 సంవత్సరాలు అప్పుడు చెప్పిన విషయాన్ని ఆయన నమ్మాడు, అంతే కదా. 100 సంవత్సరాలు ఎవరికి? అబ్రహాంకి. శరీరం అంతా కూడా మృతతుల్యం అయిపోయిందంట. ఏమైపోయింది? శారా గర్భము కూడా మృతతుల్యం, అంటే ముసలోళ్ళు అయిపోయినారు. పిల్లలు పుట్టే అవకాశము దాటిపోయింది. హల్లెలూయా. పిల్లలు జీవితాంతం పుట్టరు. పిల్లలు పుట్టడానికి ఒక సమయం అనేది ఉంటుంది. అయితే సమయము దాటిన తర్వాత కూడా దేవుని మాటను అతను నమ్మగలిగాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి నమ్మకము అబ్రహాంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనలో అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం ఉందా? 17వ వచనం చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. అనేక జనములకు తండ్రిగా అబ్రహాం మార్చబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా పేరు పొందాడు కదా. విశ్వాసముతో అడుగు వేశాడు. మన జీవితంలో విశ్వాసంతో ముందుకు సాగే స్థితి ఉంటుందా? దేవుడు చెబితే అది జరుగుతుందో నమ్మే స్థితిలో మనం ఉంటున్నామా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నాం? దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచాలి. దేవుణ్ణి నమ్మాలి. దేవుడు జరిగించగలుగుతాడని నమ్మాలి. ఏదైనా దేవుడు నీకు తెలియపరిచినప్పుడు. హల్లెలూయా. నీ జీవితము నీ విశ్వాసాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. వింటున్నారా? నీ జీవితము నీ విశ్వాసాన్ని కనపరచాలి. నీ జీవిత విధానం, నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ విశ్వాసాన్ని కనపరచాలి. అది విశ్వాసం కలిగి ఉండడం అంటే. మన జీవితములో విశ్వాసమును చూపించే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు విశ్వాసముతో జీవిస్తున్నావా అని అడగండి. విశ్వాసముతో అడుగులేస్తున్నావా అని అడగండి. వేస్తున్నారంటనా? క్వశ్చన్ అయినా ఆన్సర్లు లేవా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన మనం విశ్వాసంతో అడుగులు వేయాలి. దేవుని నమ్మే స్థితిలో ఉండాలి. నమ్మడము అంటే దేవుడు చెప్పిన క్రియను, పనిని చేయడం, అది నమ్మకం. క్రియలు లేని విశ్వాసము వృథా. దేవునికి ఏం కావాలంటే క్రియలు కావాలి. క్రియలు అంటే కార్యాలు కావాలి. నేను దేవుణ్ణి నమ్ముతున్నా అంటే సరిపోదు. నీ నమ్మకాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తున్నవి నీ నమ్మకాన్ని తెలియపరుస్తున్నాయా అనేది మనం గమనించుకోవాలి. హల్లెలూయా. నేను చేస్తున్నవి నా నమ్మకాన్ని తెలియపరుస్తున్నాయా అనేది ఆలోచించాలి. హల్లెలూయా. నేను దేవుని పరిచర్యలో ఎందుకుంటున్నాను? పాస్టర్ ఎందుకయ్యాను? ఎందుకంటే నేను కొన్ని విషయాలు నమ్మాను. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనే విషయం నేను నమ్మాను. నా నమ్మకాలను బట్టి కొన్ని నిర్ణయాలు నేను తీసుకున్నాను. హల్లెలూయా. ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఉద్యోగం మానేసి పరిచర్యకు రావాల్సిన అవసరం ఏంటి అంటే దేవుని మీద నమ్మకం. హల్లెలూయా. మనం చేస్తున్న కార్యములు మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని కనపరుస్తున్నాయా అనేది ఆలోచన చేయాలి. హల్లెలూయా.
ఈ హాలిడేస్లో క్యాంపు పెట్టిన ప్రతిరోజు ఎందుకు పెట్టినానంటే దాని వెనక కొన్ని నేను నమ్ముతున్నా దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతాడు. అటెండ్ అవుతున్న వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వారు ఒక రోజున గొప్ప స్థితిలో దేవుడు వారిని నిలబెడతాడనే నమ్మకం. హల్లెలూయా. అనేకులకు సువార్త ఎందుకు ప్రకటిస్తున్నా, ఎందుకు సువార్త చెప్తున్నా? ఎందుకంటే నేను నా విశ్వాసాలను బట్టి, నా నమ్మకాలను బట్టి, యేసు ప్రభువే రక్షించగలిగిన దేవుడని చెప్తున్నాను. ఎందుకంటే అది నా నమ్మకం, అది నా విశ్వాసం. చనిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభువు మాత్రమే మార్గం అని చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా? అది నేను నమ్ముతున్నా కాబట్టి. ఆత్మల రక్షణ చాలా ప్రాముఖ్యమైన విషయంగా నేను భావిస్తూ ఉంటా. ఎందుకంటే అది నా విశ్వాసం, దేవుని వాక్యములు తెలియపరచబడింది. దేవుని వాక్యములు తెలియపరచబడింది. ఆత్మలను రక్షించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసము నీ క్రియల్లో కనిపించాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిచర్య అంటే ఆసక్తి కలిగి ఉంటాను. దేవుని మందిరం లేదన్న పని అంటే నాకు ఇష్టం. ఇక్కడనే కాదు, మన మందిరంలో కాదు, నేను ఎక్కడ వాడబడినా కానీ అక్కడ ఏదో ఒక పనిలో వాడబడడానికి ఆలోచన చేస్తాను. ఎందుకో తెలుసా? వచ్చి టైంపాస్గా కూర్చొని వెళ్ళలేను అనుకుంటున్నారా? లేట్గా రాలేను అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు జీవించి వెళ్ళిపోలేను అనుకుంటున్నారా? నా నమ్మకం ఏంటంటే దేవుని కొరకు వాడబడ్డము దీవెన. హల్లెలూయా. మన నమ్మకములు మనల్ని నడిపించే స్థితిలో ఉండాలి. నీ నమ్మకమును బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని నమ్ముతా అంటున్నావు, విశ్వాసం ఉందంటున్నావు, కానీ నీ విశ్వాసము నీ క్రియల్లో కనిపిస్తుందా? హల్లెలూయా. నువ్వు నమ్మే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు నమ్మే స్థితిలో ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు చాలామంది, కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఎట్లయినా పాస్ కావాలి అని ఎంత ప్రయాసపడేవాళ్ళు తెలుసా? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సప్లీస్ రాయొచ్చు. 3 years 4 years కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు నాకు. 4 years అనుకుంటా. మీకు ఎవరికైనా తెలుసా? 3 years రాయొచ్చు. 3 yearsలో ఇయర్ ఎన్నిసార్లు ఉంటాయి సప్లీసు? 2 attempts ఇవ్వచ్చు. అంటే 3 yearsలో ఎన్నిసార్లు రాయొచ్చు? 6 times రాయొచ్చు. 6 times రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న విషయం కాదు. మానేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ రాయడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయడం, ఇంట్రెస్ట్ పోతుంది, వేరే పనులలో ఉంటుంటాం. అయినా కానీ వచ్చి ఫీజులు కట్టుకొని పోయి ఎగ్జామ్ అటెండ్ అయ్యి వస్తున్నారు. ఎందుకో తెలుసా? పాస్ కావాలి. పాస్ అయితే ఏమొస్తుంది? సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఏదైనా ఎవరితోటైనా రికమెండ్ చేయించుకొని పెట్టి ఉద్యోగంలో జాయిన్ అయిదామన్నా కానీ కావాలి ప్రయాస. పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ పక్కన పెట్టి దేవుని కొరకు నిలబడ్డము అది విశ్వాసమే. ఒకసారి నాకు గుర్తుంది, 2016 అనుకుంటా. అప్పటికి నేను ఇంకా ఇంజనీరింగ్ క్లియర్ కాలే. డాడీ ఒక అయ్యగారి దగ్గరికి తీసుకుపోయింది హైదరాబాద్లో. లక్డీ కపుల్లో ఎక్కడనో ఈనాడు ఆఫీస్ ఉంటుంది. ఎవరికైనా తెలుసా? ఈనాడు ఆఫీస్ కొన్ని ఉంటాయి అక్కడ, పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉంటాయి అక్కడ. దాంట్లో మంచి పొజిషన్లో వర్క్ చేస్తున్న ఒక అయ్యగారు ఉన్నారు, ఒక బ్రదర్. డాడీకి కొంచెం ఎక్కువగా తెలిసిన వ్యక్తి, ఆత్మీయులు, దేవుని సువార్త ప్రకటించేవాళ్ళు. వెళ్ళి అయ్యా ఇట్లా బాబుది ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంకా సప్లీస్ ఉన్నాయి అన్నప్పుడు అవి క్లియర్ చేసుకొని రండి, నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తానని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. లక్షలలో ఉంటాయి జీతాలు. ఆయన ఎవరు అంటే ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్ వేసారు కదా, ఫ్లైఓవర్ డిజైన్ వేస్తున్న వాళ్ళల్లో ఒక ఇంజనీర్, సివిల్ ఇంజనీర్.
ఆయన ఉద్యోగం చేసుకుంటూనే సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటాడు. నానో కారు ఉంటుంది ఆయన దగ్గర, ఏస్కెల్ లైగర్ అని. నానో కారు చుట్టూ బోర్డులు ఉంటాయి, ఏంటి సువార్తవి. మన దగ్గర ఆ మధ్య కొన్ని కార్డ్స్ ఉండే చూసిన రక్షణ సువార్తవి, రెడ్ కలరు, బ్లాక్, ఫస్ట్ బ్లాక్ కదా, బ్లాక్, రెడ్, వైట్, గ్రీన్, ఎల్లో, గోల్డ్, అంతే కదా. ఇవి ఎక్కువగా ఆయన్నే పంచేవాడు. మన దగ్గరకు వచ్చింది కూడా ఆయన ద్వారానే. ఆయన నమ్మకం అది. ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు, నానో కారు వేసుకొని చుట్టూ అవి కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ అవి ఇస్తూ ఉంటాడు. అదేం కనపరుస్తుందో తెలుసా? ఆయన నమ్మకం. నేను ఉద్యోగం చేయడానికి మాత్రమే ఈ లోకంలో దేవుడు నన్ను నిలబెట్టలేదు, నేను సువార్త కూడా ప్రకటించాలనేది ఆయన విశ్వాసం. దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడనే నమ్మకం. నమ్మకం, విశ్వాసం మన క్రియల్లో కనిపిస్తున్నాయా? మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? విశ్వాసంతో అడుగులేయాలమ్మా. విశ్వాసం, దేవుడు ఏదని చెప్తే నమ్మే స్థితిలో ఉండాలి. అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. విని ఏదో అది నీ జీవితంలో పని చేయకుంటే ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం అది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన అయ్యగారు అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన డాడీ యొక్క మెయిన్ మెసేజ్ థీమ్ ఏంటి చెప్పండి? రెండవ రాకడ. ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడ ఉండలేడా? దేవుడు ఇచ్చిన దర్శనమును బట్టి రెండవ రాకడ గురించి ప్రకటించుకుంటూ రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాడు. కొన్ని పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మెయిన్ ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా మనతో ఉండలేని పరిస్థితి. వెళ్ళి యేసు ప్రభు త్వరలో రాబోతా ఉన్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారని సువార్త ఎందుకు చెప్తున్నాడు? అది ఆయన నమ్మకం. దేవుడు నన్ను ఈ రోజులలో ఈ వాక్యం చెప్పడానికి పిలిచాడని నమ్మకంతో వెళ్తా ఉన్నాడు. డబ్బులున్నా లేకున్నా ఏదో ఒక విధంగా ప్రయాసపడి ఒక్కొక్క మందిరానికి వెళ్ళి అక్కడ ఇక్కడ సువార్త. వెళ్ళినందుకు ఏమో లక్షలు వస్తాయి అనుకుంటున్నారా? వెళ్ళినందుకు అక్కడ ఎవరైనా దేవుని సేవకులు ఛార్జీలు, ఇంకేదైనా కొంచెం బహుమానం ఇస్తే, కానుకగా ఇస్తుంటారు. ఎంత ప్రయాస, వెళ్ళడం ప్రయాస. మొన్న వచ్చినప్పుడు ఆరోగ్యం కూడా బాగాలేకుండే, ప్రయాణాలు అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి ఇటు వచ్చి. మన జీవితంలో మనం చేస్తున్న కార్యములు మన విశ్వాసాన్ని చూపించాలి. విశ్వాసాన్ని చూపించాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మన విశ్వాసం మన క్రియల్లో కనిపిస్తుందా? విశ్వాసంతో ముందడుగు వేయాలి. హల్లెలూయా. దేవుని మందిరం యొక్క అవసరత. మందిరాలు ఎందుకు కడుతున్నాం? మందిర కార్యక్రమాలు ఎందుకు జరిపిస్తున్నాం? టైంపాస్గా? చెప్పండి. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుని కార్యాలు జరుగుతాయి, అనేకుల రక్షణ కార్యాలు జరుగుతాయి, అనేకులకు దేవుని మందిరం దీవెనకరంగా ఉంటుంది. దేవుడు మనమందరం సమాజంగా కూడుకొని దేవుని మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా? మనమందరము దేవునికి సాక్షులంగా జీవించినట్లుగా విశ్వాసంతో కూడిన క్రియలు కలిగి జీవించుదుముగాక. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? దేవుని కొరకు కొన్ని చేయాలంటే కొన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. కొన్నిటిని త్యజించాలి, కొన్నిటిని త్యాగం చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. కానీ దేవుని కొరకు నువ్వేదైనా విడిచిపెడితే అది నీకు నూరంతల దీవెన. స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఉద్యోగం చేసుకుంటుంటే రొటీన్గా నేను
ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్ అయిపోగానే ఇంటికి రావడం, నెల 31వ తారీఖు రాత్రి ఏం పడతాయి, జీతం పడుతుంది. ఒకటో రోజు పడదు, పెద్ద పెద్ద కంపెనీస్లో 31 పడుతుంది. మళ్ళీ హ్యాపీగా లైఫ్. కానీ దేవుడు అనేకుల జీవితంలో మార్చడానికి నన్ను నిలబెట్టాడని నన్ను నమ్మాను. ఉద్యోగం కంటే కూడా వేరే వాళ్ళ రక్షణ గురించి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని నేను నమ్ముతున్నాను. అనేకులకు కాపరిగా దేవుడు నన్ను చేస్తున్నాడని నేను నమ్ముతున్నా. దేవుని పని చాలా ప్రాముఖ్యమైనది అని నేను నమ్ముతున్నా. కోత ఎంతో విస్తారము, కోయివారు కొంతమంది అంటే నేను నమ్ముతున్నా. మనమందరము దేవుని కొరకు వాడబడాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని యేసు ప్రభు చెప్తే అది చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను తీసుకుంటున్నా. హల్లెలూయా. అలాంటి స్థితిలో మనం ఉంటున్నామా? దేవుడు ఏదని చెప్తే నమ్మే స్థితిలో ఉండాలి. నమ్మి దాని ప్రకారం అడుగులు వేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు రాబో రోజులలో మీకు కొన్ని విషయాలు తెలియపరచబోతా ఉన్నాడు. ఈ క్యాంపులో కూడా అనేక విషయాలు దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా నీ గురించి కొన్ని ఉద్దేశములు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశములు దేవుడు నీకు ఇంకా స్పష్టంగా తెలియపరిచినప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడే స్థితిలో ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా అధిగమించి దేవుని కొరకు నిలబడాలి. ఎవరైనా నా గురించి వెళ్ళగలుగుతారా అంటే నేను వెళ్తాను యేసయ్య అని వచ్చి నిలబడే స్థితిలో నువ్వు ఉండాలి. అయ్యా, ఎవరు వచ్చినా రాకున్నా నేను వస్తాను ప్రభువా, ఎవరు ప్రకటించినా ప్రకటించకున్నా నేను సువార్తను ప్రకటిస్తానయ్యా అనే స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. అలాంటి స్థితి మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని కార్యాలు చాలా విలువైనవి, చాలా విలువైనవి. నువ్వు నమ్మాలి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని దేవుడు నాతో మాట్లాడు. దేవుడు ఏదో నాకు కనిపించి కాదు. వింటున్నారా? యేసయ్య నా ముందుకు వచ్చి నిన్ను పాస్టర్గా మారుస్తున్నాను, నువ్వు పాస్టర్ కాబోతున్నావు అని డైరెక్ట్ ఎన్కౌంటర్స్ ఏం లేవు. వింటున్నారా? కొంతమందితో దేవుడు డైరెక్ట్ మాట్లాడతాడు, మంచిదే. అన్ని సందర్భాల్లో దేవుడు అదే విధంగా మాట్లాడాడు. దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని నువ్వు అర్థం చేసుకొని దాని ప్రకారంగా దేవుని మాటకు లోబడాలి. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నీలోనే ఉండి మాట్లాడుతూ ఉంటాడు. నా కొరకు చేస్తావా? నా కొరకు జీవిస్తావా? నా కొరకు ముందడుగు వేస్తావా? హల్లెలూయా. ఆ స్థితిలో నువ్వు నమ్మే ఆ పరిస్థితి ఉంటుందా? అబ్రాహాముకు 100 సంవత్సరాలు అప్పుడు వెళ్ళి నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావంటే నమ్మాడు. స్తోత్రం, హల్లెలూయా. నమ్మాడు. అలాంటి నమ్మకం మన జీవితంలో ఉంటుందా? దేవుని కార్యములంటే నమ్మే స్థితిలో ఉంటున్నామా? హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? రెడీ ఫర్ గాడ్. రెడీ ఫర్ గాడ్ అంటే అయ్యా నువ్వు ఏది చెబితే అది చేస్తా. అది రెడీగా ఉండడం అంటే కదా. పిల్లల్ని పొద్దునే స్కూల్కి రెడీ అయిన రా అని అంటుంటారు, చూసిరా? నేను ఈ పదాలు ఈజీగా ఉంటాయని నేను ఆ పదాలు సెలెక్ట్ చేశాను. రెడీ అంటే అందరికీ అర్థమవుతుంది. గాడ్ అంటే దేవుని కొరకు సిద్ధం. హల్లెలూయా. దేవుని కొరకు సిద్ధంగా ఉన్నావా? పిల్లలు స్కూల్కి రెడీ అయినావా అంటే ఏమంటారు? రెడీ అయినారంటారు. రెడీ అయినరు అంటే వాళ్ళు ఎట్లున్నట్టు చెప్పండి. రెడీగా ఉండడం అంటే ఎట్లుండాలి? యూనిఫామ్ వేసుకోవాలి, ఇంకా బ్యాగ్ వేసుకోవాలి, తినాలి, లంచ్ కట్టుకోవాలి, సాక్సులు వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, తల దూకోవాలి, పౌడర్ వేసుకోవాలి, హోంవర్క్ రాసుకోవాలి. ఇవన్నీ జరిగితే రెడీగా ఉన్నట్టు. వెంటనే వెళ్దామనగానే వెళ్ళే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు నీవు జీవితంలో చెప్పిన కార్యములు నువ్వు చేసే స్థితిలో ఉండాలి.
హల్లెలూయా. అంత్యకాలంలో ఉంటా ఉన్నాం. ఈ రోజులలో సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలి. అందరికీ సువార్త ప్రకటించబడిన తర్వాత రాకడ వస్తుంది. అందరికీ సువార్త ప్రకటించబడాలి అంటే మనము కూడా మనం చేయగలిగింది దేవుని కొరకు చేయాలి. హల్లెలూయా. ఒకానొక రోజులలో ఎట్లా సువార్త ప్రకటించబడుతుంది, అందరికీ ఎట్లా పోతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు సువార్త దేవుని వాక్యము మొబైల్స్ ద్వారా వెళ్ళట్లేదా? వెళ్తుంది. అనేకుల చెవిలో దేవుని వాక్యము వినిపించబడుతుంది. అనేకులు దేవుని గురించి తెలుసుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. దేవుని అంగీకరించకపోవడం వారి మనస్సును ఏమంటారు, హార్డెన్ చేసుకోవడము వాళ్ళ ఇష్టం. రాయిలాగా చేసుకోవడం, లేదంటే దేవుణ్ణి స్వీకరించడం వాళ్ళ సొంత నిర్ణయం. సువార్త మాత్రము అందించబడతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా సువార్త ప్రకటించే స్థితిలో ఉండాలి. మన జీవితములు మార్చబడతా ఉండాలి. మన లెవెల్స్ మారుతూ ఉండాలి. ఎప్పటికీ ఒక చర్చి అటెండీగాను ఉండడం కరెక్ట్ కాదు. క్రైస్తవ జీవితం అంటే ఆదివారం వచ్చి కొంతసేపు కూర్చొని, ఇదా క్రైస్తవ జీవితం అంటే? క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును వెంబడించడం, క్రీస్తు చెప్పిన మాటలను నమ్మాలి. దేవుని వాక్యం నమ్మితే నీ యొక్క క్రియలు కనిపిస్తాయి. నువ్వు ఎవరికి సువార్త చెప్పట్లేవంటే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మట్లేవు. నువ్వు దేవుని మందిరంలో దేనికి కూడా ముందుగా ఉండట్లేవు అంటే దేవుని కార్యముల్లో పాలు పొందడం దీవెన నువ్వు నమ్మట్లేవు. దేవుని పరిచర్య కొరకు నేను ముందుండి నేను చేయగలిగింది చేస్తే పరిచర్య ముందుకు వెళ్తుంది. పరిచర్య ముందుకు వెళ్ళాలి అని నువ్వు నమ్మితే నీ యొక్క అన్ని విషయాల్లో నీ ప్రార్థనలు మారుతాయి, వాక్య ధ్యానం మారుతుంది, నువ్వు ఇచ్చేది మారుతుంది, నువ్వు చేసేది మారుతుంది. హల్లెలూయా. మనమందరం దేవునికి సాక్షులముగా యేసు నామములో ఉందుముగాక. చూడండి, ఆదికాండము, దయచేసి ఉండండి. దానికి వెళ్ళక ముందు రోమీలకు రాసిన పత్రిక 4:20 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, హల్లెలూయా, సందేహింపక. వింటున్నారా? మనలో ఏముండొద్దు? సందేహం ఉండకూడదు. సందేహం ఉండకూడదు. సందేహం అంటే డౌట్లు ఉన్నాయి ఇక్కడ ఎవరికైనా? డౌట్లు ఉంటే యేసు నామములో తొలగిపోవును గాక. మనం నమ్మే స్థితిలో యేసు నామములో ఉందుము గాక. సందేహింపకుండా జీవించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు సమర్థుడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావు అంటే దేవుని సామర్థ్యమును నువ్వు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నట్టే. అంటున్నారా? నేను ఏదైనా పెద్దది చేస్తా అంటే ఏదైనా, అప్పుడు దేన్ని బట్టి నమ్మకం కలుగుతుంది చెప్పండి? అయ్యగారు సామర్థ్యం ఎంత చేయగలుగుతాడా అనే దాన్ని బట్టి. మరి దేవుని సామర్థ్యము దానికి పరిమితులు లేవు కదా. నువ్వు ఆ విషయం నమ్మినప్పుడు దేవుడు ఏదని చెబితే విశ్వాసం ఉంచగలగాలి. ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చగలిగిన సమర్థుడు, సామర్థ్యం ఉందని నువ్వు నమ్మాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు చాలిన దేవుడు. హీ సఫిషియంట్.
హీఈస్ ఏబుల్, గాడ్ ఈజ్ ఏబుల్. హల్లెలూయా. ఆయన సమర్థుడని నువ్వు నమ్మే స్థితిలో ఉండాలి. స్తోత్రం. ఆదికాండము 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. వింటున్నారా? దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని అంటే, వచ్చే సంవత్సరం ఈ టైంకి నీకు కుమారుడిని ఇస్తా అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు అబ్రహాంకి? 100 సంవత్సరములు. సారాకు 90 సంవత్సరాలు. 2 కాళ్ళు పోయి 3 కాళ్ళు అయినాయి. ఎవరికి? ఇద్దరికి. 2 కళ్ళు పోయి 3 కళ్ళు ఉండవు, 4 కళ్ళు ఉంటాయి. కళ్ళు కళ్ళు అంటున్నా. ఆ టైంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, వచ్చే సంవత్సరంకి నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఈ మాటలు ఎవరు వింటున్నారు? శారా ముందు లోపల. చెవులు షార్పే ఉన్నాయి వీళ్ళకి. కొంతమందికి వయసు పెరుగుతున్న కొలది ఏమవుతుంది? షార్ప్ అవుతాయా? వయసు పెరుగుతున్న కొలది వీళ్ళ చెవులు షార్పే ఉన్నాయి, వెనికిడు ఉంది. అయితే ఈమె వింటుంది. ఏం వింటుంది? ఈ విషయాలన్నీ వింటుంది. 11వ వచనం చూడండి. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. స్త్రీ ధర్మము అంటే శారమ్మకు పిల్లలు పుట్టే టైము అయిపోయింది. ముసలాం అయిపోయింది. ఇంకేదో బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళకు సంతానము కలిగే వయస్సు అనేది దాటిపోయినారు. హల్లెలూయా. మనిషి జీవితంలో దేవుడు అన్నిటికీ ఒక టైం పెట్టాడు. వింటున్నారా? ప్రతిదానికి కూడా సమయం ఉంది. సంతానం కలగడానికి కూడా సమయం ఉంది. హల్లెలూయా. అందుకే కొన్ని తొందరపడి కాదు, కానీ దేవుని మీద ఆధారపడి చేయవలసినవి, తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన రీతిలో తీసుకుంటే మంచిది. కొంతమంది ఆలస్యం చేస్తూ ఉంటారు. ఏ విషయంలో? పెళ్ళిళ్ళ విషయాల్లో. తర్వాత ఏమవుతుందంటే, పెళ్ళిళ్ళు ఆలస్యంగా అయితే కొన్నిసార్లు పిల్లలు పుట్టడం కూడా ఆలస్యంగా మారుతుంది. టైం అనేది తక్కువ ఉంటుంది. అందుకే కొంచెం చిన్న వయసులో అంటే మన దేశంలో ఉన్న వయసు ప్రకారము దానికి ఇంకొంచెం ఎక్కువ. మరి 18 ఏళ్ళకు కూడా అంత ఏముండదు. కొంచెం పెరిగిన తర్వాత వివాహం అయినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండి వాళ్ళ కుటుంబం దీవించబడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా స్త్రీలలో సంతానం కలిగే ఒక టైం అనేది ఉంటుంటుంది. హల్లెలూయా. స్త్రీధరము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనను. శారమ్మకు నవ్వు వస్తుంది.
వింటున్నారా? శారమ్మకి నవ్వు వచ్చింది. ఎందుకు? మీకు పిల్లలు పుడతారని చెప్పంగానే ఆమెకు నవ్వు వస్తుంది. ఆమె వయసు ఎంత? 90 ఏళ్ళు. ఆమె భర్త వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఇప్పుడు మాకు పిల్లలేందయ్యా, అయిపోయింది, నా అంత కడుపులు అన్నీ ఉడికిపోయినాయి. పిల్లలు పుట్టే అవకాశము లేదు. ఆయన కూడా ముసలోడు అయింది. మా ఇద్దరి జీవితంలో ఇది జరగడం ఎట్లా అని నవ్వు వస్తుంది, నవ్వుతుంది. కొంతమంది దేవుడు ఏదైనా తెలియపరిచినప్పుడు ఇలాంటి బిహేవియర్ ఉంటుంది. ఎట్లా జరుగుతుంది ఇది? కాదు, నమ్మలేని స్థితి. నవ్వు వస్తుంది. కొంతమంది బయటికి నవ్వరు కానీ లోపల అప్పుడే వాళ్ళలో ఏముందంటే అవిశ్వాసం, సందేహం. అందుకని ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎప్పుడు నవ్వాలో తెలియదు, ఎప్పుడు ఏడవాలో తెలియదు, ఎప్పుడు ఎట్లుండాలో తెలియదు. వింటున్నారా? జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు నవ్వుతుర్రు అంటే ఏమంటారు మిమ్మల్ని? అది ఎప్పుడు పడితే ఎప్పుడు నవ్వేది ఎవరంటే ఆలోచన లేని వాళ్ళు. హల్లెలూయా. మనం నవ్వాల్సిన టైంలో వేస్తున్న వాళ్ళు నవ్వుదాం కాక. కొంతమంది నవ్వాల్సిన టైంలో కూడా నవ్వరు, మొహం ఎట్టు సీరియస్గా పెట్టి చూస్తూ ఉంటారు. నవ్వుతున్నారా? మీ పక్కన వాళ్ళని చూడండి, అందరు నవ్వుతుర్రేమో. కొంచెం స్మైల్ ఉందా? హల్లెలూయా. నవ్వాలి. ఎప్పుడు నవ్వాలనేది తెలుసుకోవాలి. దేవుని సేవకు లేదని చెప్తున్నప్పుడు నవ్వుతున్నావు అంటే ఆ చెప్తున్న వ్యక్తి యొక్క మాటలు నువ్వు హేళన చేస్తున్నట్టే. వింటున్నారా? కొన్నిసార్లు ఇబ్బందులు ఈడనే వస్తాయి. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చేదని చెప్తుంటే ఎప్పుడు పడితే అప్పుడు నవ్వినావంటే కోపం వస్తుంది. నువ్వు ఇక నీ గురించి నువ్వు ఎప్పుడు అట్టని నవ్వుతున్నావు అంటే అరే వీడు లేదులే అని వదిలేస్తారు. నువ్వు తెలివిగల్లోని అయ్యి నవ్వినావు అనుకో, వాళ్ళకి నీ మీద కోపం వస్తుంది. అవునా కదా? నేను చెప్తుంది కరెక్టేనంటారా? అవునా కదా? నువ్వు ఏదైనా సీరియస్గా ఏదైనా చెప్తున్నావు, నవ్వుతుర్రు అనుకో, ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్తున్న మాట నువ్వు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో కావచ్చు, నీ జీవితంలో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఏదో చెప్తుంటే అని నవ్వేవు మధ్యలో, మరి కోపం ఉన్నవాడైతే ఏంద్ర ఎందుకు నవ్వుతున్నావురా అంటారు. హల్లెలూయా. మనం జ్ఞానం కలిగి జీవించుదాము గాక. ఎక్కడ ఎలా నడుచుకోవాలో అర్థం చేసుకోవాలి. అందుకే ఒకసారి నేను మందిరంలో చెప్తా ఉంటా, ఒకరు వచ్చి ఇక్కడ ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్తుంటే ఒకరు నవ్వుతున్నారు. అప్పుడు ఈ వ్యక్తి చెప్తున్న సాక్ష్యము చెప్తున్న వ్యక్తికి ఎట్లా అనిపిస్తుంది? వేరే వాళ్ళని అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. నీ లోకం నీదే, నీ ఆలోచన నీదే, నీ పనులు నీవే అయితే కరెక్ట్ కాదు అది. ఇక్కడ శారమ్మ మాత్రం అంటే ఇది ఎట్లా జరుగుతుందని ఆమెకి నవ్వు వస్తుంది. అయ్యా ముసలమే, కొంతమంది ముసలి కాడికి పోతే ఏముంది బతుకుతున్నాం, సావలేక బతుకుతున్నాం అంటారు వాళ్ళు. అంటే పెద్ద ఆలోచనలు, పెద్ద అది చేయాలి ఇది చేయాలని ఉండదు. వింటున్నారా? వయసు పెరుగుతున్న కొలది నీ ఆలోచనలు తగ్గిపోతుంటాయి. అందుకే వయసులో ఉన్నప్పుడే నువ్వు చేయగలిగినవి చేయాలి. ఒక టైం వచ్చేసరికి ఇంకేం చేస్తాంలే, ఇది నా వల్ల అవుతుందా, నేను వెళ్ళగలుగుతానా అనే స్థితిలో ఉంటుంటాం. కానీ దేవుని నమ్మిన బిడ్డలమైన మనము ఒకవేళ వయసు పెరుగుతున్నా కానీ నేను చేయగలుగుతానని నమ్మకంతో ఉండాలి. హల్లెలూయా. నీ శరీరానికే కొంచెం ఇబ్బంది ఏమో కానీ నీ ఆత్మ అభివృద్ధి చెందుతున్న కొలది నువ్వు నిలబడగలగాలి. హల్లెలూయా. యెహోషువ గురించి అనుకుంటా, ఆయన కనాన్ దేశంకి వెళ్ళిన తర్వాత కూడా ఆయనలో బలం తగ్గలేదంట. వింటున్నారా? వయసు పెరుగుతుంది కానీ దేవుడిచ్చిన బలము, అదేవిధంగా కంటి చూపు కూడా మోషే గురించో యెహోషువ గురించో ఉంటుంది. కంటి చూపు కూడా తగ్గలే.
దేవుడు ఆ విధంగా నిలబెట్టగలిగిన సమర్థుడు. హల్లెలూయా. మన జీవితంలో బలపరచగలిగిన దేవుడు. దేవుడు నీ పట్ల ఉద్దేశములు కలిగినప్పుడు అసాధారణమైన బలంతో నింపి నిలబెడతాడని నమ్మాలి. 60 సంవత్సరాలు వచ్చేసరికి, వేరే వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చేసరికి ఏం చేతగాట్లేదని నా జీవితం కూడా అట్లయితుంది అనుకోవద్దు. నేను నమ్మిన దేవుడు నన్ను నిలబెడతాడని నమ్మాలి. స్తోత్రం, హల్లెలూయా. నమ్మే స్థితిలో ఉండాలి. ఇక్కడ శారం ఏం చేస్తుంది? ఒకసారి నవ్వండి. అది అట్లనే నవ్వుతుంది ఆమె. నవ్వుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? తర్వాత చదవండి, 12వ వచనం. 12 కాదు, 13 చదవండి. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా దేవుడు చూసిండు. ఏం చూసిండు? శారా నవ్వడం చూసిండు. ఏం మంచి లోపలుండి కట్టెనేసుకొని ముసిముసిలు అని నవ్వుతుంది. ఎవరు చూశారు? దేవుడు చూసిండు కదా. తర్వాత చదవండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని అడగండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? తర్వాత చదవండి. అప్పుడు శారాకు కుమారుడు కలిగిన నేను. 15వ వచనం చూడండి. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా, దేవుడు ఏం అడిగిండంటే, శారా లోపల ఉండి నవ్వుతుంది, ఎందుకు నవ్వింది అని అడిగిండు. అడిగితే ఈమె ఏం చెప్తుందో తెలుసా? నేను నవ్వలేదని చెప్తుంది. కొందరు జీవితాలు ఇట్లనే ఉంటాయి. చేసిన తప్పు మళ్ళీ ఒప్పుకోరు. అయ్యా తెలిసి తెలియక నవ్వేసిన లాంటి అయిపోతుందిగా. ఈ శారం ఏమంటుంది? నేను నవ్వలేదు. కొందరి కుటుంబాల్లో కూడా ఇబ్బందులు రావడానికి ఇదే కారణం. భార్యాభర్తల మధ్యలో కూడా కొంతమంది అంటారు, అనలేదంటారు. అంటే అని తిట్టిన తర్వాత అనలేదంటారు. కరెక్టేనా? శారమ్మ కూడా నవ్వింది, ఇప్పుడు నవ్వలేదు అంటుంది. అది కూడా మనుషులతోటి కాదు, అబ్రాహాముతోటి కూడా కాదు, దేవునితో అంటుంది. కొందరి పరిస్థితులు అట్లనే ఉంటుంటాయి. నేను నవ్వలేదయ్యా, నేను నవ్వలే. నవ్వినాం అనుకున్నావేమో. కొన్నిసార్లు నా మొహమే అట్ట నవ్వినట్టు ఉంటుంది, అట్ట చూసి అనుకున్నావేమో అని ఎవరికి చెప్తుంది? దేవునికే చెప్తుంది. ఆమెని రూపించిన దేవునికే చెప్తుంది. ఆమె నవ్వలేదు. నవ్వాను, తప్పైపోయిందని చెప్తే ఎంత బాగుంటుంది. కొందరి జీవితంలో ఇదే గర్వం, కొందరి జీవితంలో అబద్ధాలు. ఈ శారమ్మ జీవితం మంచిగానే ఉంది, కానీ ఎప్పుడు నవ్వాలో అర్థం కాని పరిస్థితి. నవ్విన దానికి మళ్ళీ ఆర్గ్యూ చేస్తుంది. ఏమని? కొంతమంది ఆర్గ్యుమెంట్లు. నువ్వు చేసినావంటే నేను చేయలే, అటెట్లా చేసిన, ఎట్లా చేసిన అనుకుంటున్నావు? నేను అన్ననా? నేను అట్లెందుకు చేస్తా? నేను అట్లా చేసేటోళ్ళు నాకు కనిపిస్తున్నానా అని వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ చేసేది వాళ్ళే, మాట్లాడేది వాళ్ళే. ఆర్గ్యూ చేస్తుంటారు. అందుకే ఆర్గ్యుమెంట్లు ఉండకూడదు. వింటున్నారా? ఆర్గ్యూలు చేయకూడదు. ఏం చేసినప్పుడు తగ్గించుకొని చేసిన దాన్ని అర్థం చేసుకోవడం దీవెన. ఆర్గ్యుమెంట్ ఇంకోటి ఏంటంటే అబద్ధం ఆడుతుంది. అబద్ధాలు. కొంతమంది జీవితాలు అబద్ధాలే. నువ్వు పోయినావా అంటే పోలే, వచ్చినావా అంటే రాలే. ఇయే అన్ని అబద్ధాలతోటి జీవితాన్ని కట్టుకుంటుంటారు. అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. వింటున్నారా? మన జీవితంలో దేవుని మీద ఆధారం చేసుకొని మనం కట్టుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా.
మన వైవాహిక జీవితంలో కావచ్చు, మన కుటుంబాలు కావచ్చు, మనం ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు మన పరిస్థితులు చాలా అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. జ్ఞానముతోటి మనం ముందుకు వెళ్ళాలి. నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని కూడా నీ అదుపులో ఉంచుకోవాలి. వింటున్నారా? ఎప్పుడు నవ్వాలో యేసునామములో నీకు అర్థమవును గాక. నవ్వాల్సిన టైంలో యేసునామములో నవ్వుదువు గాక. ఏడవాల్సిన టైంలో ఏడుస్తారా? కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. దేవుని దగ్గర ఏడవడం దీవెనే. కొన్నిసార్లు ఇంకేముంటాయి, ఇంకేం ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి? ఎక్సైటెడ్గా ఉండమంటే ఎట్లుండాలి? హల్లెలూయా. లేదంటే ఇంకెట్లా? హల్లెలూయా అంటే ఎటు హల్లెలూయా. ఇంకా కొంతమంది అయితే అసలు ఎటు చూడరు. అరే వీళ్ళు హల్లెలూయా చెప్తుర్రా అన్నప్పుడు తలెత్తుతారు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము ఉత్సాహంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో మనం ఉత్సాహంగా ఉండడము అలవాటు చేసుకోవాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈమె ఏం చేసింది? నవ్వింది, నవ్వలేదని చెప్పింది. ఆయన ఏమంటున్నాడు? నువ్వు నవ్వినావు అంటున్నాడు. అంటున్నారా? నువ్వు నవ్వినావు అని చెప్తున్నాడు. మళ్ళీ మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు నవ్వినావు అని అడగండి. నవ్వినరంటనా? నవ్విరంటనా? ఓకే ఓకే. ఎప్పుడు నవ్విరంట? ఎప్పటి గురించి అడిగినావో చెప్పలే కదా, మనకు క్లారిటీ ఇవ్వలే. నవ్వితే నవ్వినామని చెప్పాలి. ఒకవేళ నవ్వడం తప్పైతే అది నేర్చుకోవాలి. రిలేషన్షిప్స్ పెరగాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? అబద్ధములు తక్కువ చేసేయాలి. నవ్వకూడని టైంలో నవ్వకూడదు. కొంతమంది నేను చూసిన, కొంతమందికి ఈ అవగాహన ఉండదు. ఎవరైనా బాధాకరమైన పరిస్థితిలో ఉంటే వీళ్ళు ఎక్కెక్కి గట్టి నవ్వుతారు. ఆడ ఉన్న పరిస్థితికి సంబంధమే లేదు. జరిగినాయా? కొన్నిసార్లు ఎవరైనా చనిపోయినప్పుడు చూస్తుంటా, కొంతమంది అసలు అబ్బాబాబా ఏమ హ్యాపీగా ఉంటారు, జోకులు వేసుకొని నవ్వుకుంటుంటారు. సరే, చనిపోయిన ఆయనకి నీకు రిలేషన్ లేదు, కొంచెం దూరమే కావచ్చు, అక్కడ జరుగుతున్న పరిస్థితి కొంచెం అట్లా ఉండాలి కదా. నాకేంది, నా హ్యాపీనెస్ నేనెందుకు ఆపుకుంటా? ఇట్లా ఉండకూడదు. అక్కడ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఏదైనా సీరియస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు సీరియస్గా ఉండాలి. కొంతమందికి ఎంత సీరియస్ అవుతున్నా కానీ అంటే మళ్ళీ సీరియస్గా అంటే సంతోషంగా ఉండొద్దని కాదు, కానీ జరుగుతున్న పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో నవ్వు వస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఆ సారమ్మలాగా ఉన్నప్పుడు దేవుడు ఏదైనా చెప్పినప్పుడు అది జరుగుతుందా అనే ఒక సందేహంతో కూడిన నవ్విది. సందేహంతో కూడిన నవ్వు. ఆ పెద్ద తప్పేం కాదు, కానీ అపనమ్మకం కనిపిస్తూ ఉంది ఆమె నవ్వులో. అందుకే దేవుని సేవకులు ఏదని చెప్తున్నప్పుడు ఆమెనంటే ఏం కనిపిస్తుంది తెలుసా? ఏం కనిపిస్తుంది? విశ్వాసం. కొంతమంది అయ్యగారు నీ జీవితం మారును గాక అంటే ఏమని, అవునా మారుతుందా? ఎప్పుడు మారుతుంది? మారుతుంది అంటారా? ఇక అయ్యగారు కూడా ఇల్లు ఏందిరా ఇది ఇంత అవిశ్వాసం అని ముందు వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు వారి జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఈ క్యాంపులో మన విశ్వాసం బలపడుతుంది. హల్లెలూయా.
దేవుని వాక్యమును నమ్మితే ఆ వాక్యం నీ జీవితంలో ప్రయోజనకరంగా మారుతుంది. నమ్మలేని వాళ్ళకి నవ్వులు వస్తాయి, సందేహాలు వస్తాయి. నమ్మే వాళ్ళకి ధైర్యం వస్తుంది. నమ్మే వాళ్ళకి జరుగుతుందని విశ్వాసంతో అడుగులేస్తారు. అది తేడా. హల్లెలూయా. అబ్రహాం నవ్విండా? ఎందుకు నవ్వలే? నమ్మకం ఉంది. 100 సంవత్సరాలకు నీకు పిల్లలు పుడతారన్నా కానీ నమ్మిండు ఆయన. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నమ్మకంతో ముందడుగు వేసే స్థితిలో ఉంటున్నామా? మన కుటుంబాల్లో మనము నిజము చెప్పే వాళ్ళముగా ఉందుముగాక. పద్దాక ఆర్గ్యుమెంట్లు వద్దు. అర్థమవుతుందా? మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఆర్గ్యుమెంట్లు వద్దు. ఆర్గ్యుమెంట్లు అంటే ఏమంటారు? వాదాలు వివాదాలు వద్దు. అర్థం చేసుకొని జీవిస్తాం వేస్తున్నామోలో. నువ్వు నవ్వినావు కదా అంటే నవ్వలేదంటది ఈమె. నువ్వు చేసినావు కదా అంటే చేయలేదంటారు. నువ్వు పోయినావు కదా అంటే పోలేదంటారు. దొరికేదాకా ఒప్పుకోరు కొంతమంది, తెలుసా? దొరికినా కానీ ఒప్పుకోరు కొంతమంది. ఇదొకటి. కొంతమంది ఏమో దొరికేదాకా ఒప్పుకోరు, కొంతమంది దొరికినా ఒప్పుకోరు. నేను కాదంటారు. అది నేను కాదు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా? కొంతమంది మొండోళ్ళు నేను చేయలేదంటే చేయలేదంటారు. అరే నువ్వు చేసినారు, నేను చూసినారు అంటే కూడా నేను చేయలేదన్నా, వెళ్ళలేదమ్మా, నేను అట్లెందుకు చేస్తా? నేను వాళ్ళలాగా అనుకున్నావా? వీళ్ళలాగా అనుకున్నావా? వాళ్ళని అడుగు, వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు అని ఎందుకు చెప్తారంటే వాళ్ళకు కూడా తెలియదుగా. ఏదో సామెత ఉంటుందిగా, ఏంటిదో నాకు గుర్తొస్తలేదు. అది కాదు, దీనికి ఇంకొకరు సాక్ష్యం అన్నట్టు ఏదో ఉంటుంది ఒకటి. ఎవరికైనా గుర్తొచ్చిందా సామెత? అది పిల్లికి ఎలక సాక్ష్యం. ఇట్లా మనం ఏదైనా చేసినప్పుడు ఒప్పుకుంటే అయిపోతుంది. అందుకే దేవుడు మళ్ళీ ఏమంటున్నాడంటే, నువ్వు నవ్వినవు, హల్లెలూయా, నవ్వినవు. ఇవి మీ జీవితంలో ఉపయోగపడతాయి. పెళ్ళిళ్ళైన వారి జీవితంలో కూడా ఆర్గ్యుమెంట్లు పెట్టుకోకండి. ఆర్గ్యుమెంట్ల వలన సమస్య పెద్దగా అవుతుంది కానీ చిన్నగా కాదు. ఏదైనా చేసినప్పుడు సరే అయిపోయింది, తెలియక చేసిన, అరే అనుకోకుండా నవ్వేసిన, అనుకోకుండా జరిగింది, ఇంకోసారి చేయను అనేసి అయిపోతుంది కదా. హల్లెలూయా. మనం సందేహించే వాళ్ళంగా ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. సందేహింపకుండా ముందడుగు వేసే స్థితిలో ఉండుముగాక. 100 సంవత్సరాలప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన బలం తెచ్చుకున్నాడు. విశ్వాసముతో ముందడుగు వేశాడు. వచ్చే సంవత్సరంకి దేవుడు వాళ్ళకు కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా. అది విశ్వాసం. అది మధ్యలో శారా నవ్వింది కదా. ఎందుకు నవ్విందంటే దేవుడు చెప్పిన మాటను పూర్తిగా నమ్మలేని స్థితిలో ఉంది. నమ్మలేక ఏం చేసింది అంటే, దేవుడు చెప్పిన కార్యము నేనే జరిగించాలని సొంతంగా ఏం చేసింది? అబ్రహాముకు హాగర్నిచ్చి. అది ఇక్కడ దేవుడు ఎవరికి చెప్పిండు? శారాకే కదా, క్లియర్గా ఉంది అక్కడ. కానీ ఈమెంది అపనమ్మకంతోటి మళ్ళీ ఏం చేసింది? నాతోటి కాదేమో కానీ కనీసం నా దాసి, నా పనామతోటైనా పిల్లలు పుడతారేమో అని ఆలోచన చేసింది. తర్వాత మళ్ళీ ఏమైంది? ఈమె కుమారుడు పుట్టి, ఈమెకేమో అబ్రహాం ఇస్సాకు జన్మించాడు, హాగర్కేమో ఇస్మాయిల్ పుట్టాడు. మళ్ళీ పుట్టిన తర్వాత ఆమెను పంపించేయి
ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము ఏ విధంగా నడుస్తున్నామనే ఆలోచన చేస్తూ ముందడుగు వేయాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు మనం నమ్మాలి. దేవుడు మాట సెలవిస్తే చేయగలిగిన దేవుడని నువ్వు నమ్మాలి. అదే మనం చదువుతున్నాం రోమీయులకు రాసిన పత్రిక 4:21 దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చుటకు సమర్థుడు. నా దేవుడు సమర్థుడు అని చెప్పండి అందరూ. నా దేవుడు సమర్థుడు. నా దేవుడు సమస్తము చేయగలిగిన సమర్థుడు. అది నువ్వు నమ్మాలి. అబ్రహాం నమ్మిండు, నా దేవుడు చేయగలుగుతాడని నమ్మిండు. నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు నమ్మాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం వలన ఏమొచ్చింది? బలం వచ్చింది. నువ్వు విశ్వాసం ఉంచితే ఏమొస్తుంది? నీ జీవితంలో బలం వస్తుంది. బలం వస్తుంది. నీ శరీరంలో యేసునామములో బలం వచ్చునుగాక. నీ ఆత్మీయ జీవితంలో బలం వచ్చునుగాక. నీ మానసిక పరిస్థితుల్లో యేసునామములో బలం వచ్చునుగాక. నువ్వు బలహీనుడవు కాదు, నువ్వు బలవంతుడవు. విశ్వాసం ఉంచగలిగితే నువ్వు బలవంతుడవు. నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుని దృష్టిలో బలవంతుడు. నీ జీవితంలో బలము అనుగ్రహించబడుతుంది. నువ్వు నమ్మాలి, నమ్మకంతో ముందడుగు వేయాలి. నమ్మితే నీ జీవితంలో బలం వస్తుంది. చిన్న చిన్న వాటి విషయంలో దేవుడు చెప్తున్న విషయాలు నువ్వు మెల్లమెల్లగా అలవాటు చేసుకొని వాటిని నమ్ముతున్న కొలది నీ విశ్వాసం బలపడుతుంది. వింటున్నారా? ఒకటే రోజు నీకు గొలియాతుని చంపేంత విశ్వాసం ఒకటే రోజు రాదు. ముందు నువ్వేం చంపాలి? ఎలుగుబంటిని చంపాలి, ఇంకా సింహాన్ని చంపాలి, ఇంకేమైనా వస్తే తోడేళ్ళు అవి వస్తే వాటిని చంపాలి. నేను డైరెక్ట్గా పోయి గొలియాతుని చంపుతా అంటే అంత విశ్వాసం ఉండదు, అంత నమ్మకం ఉండదు నీకు. వింటున్నారా? చేస్తున్న పనిలో నీకు విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే ఇంతకుముందు దేవుని కొరకు నువ్వు ఏదైనా విశ్వాసంతో చేసి దాంట్లో విజయం పొందినప్పుడు. నువ్వు విశ్వాసంతో అడుగే వేయట్లేవు, దేంట్లో విజయం లేదు. విశ్వాసం ద్వారా నువ్వు పెద్ద పెద్ద కార్యాలు దేవుని కొరకు విశ్వాసంతో ఎట్లా చేస్తావు? దేవుడిని విశ్వాసాన్ని బలపరుస్తాడు. అప్పుడు నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తావు. వింటున్నారా? విశ్వాసముతో దేవుని వాక్యమును స్వీకరించాలి. విశ్వాసముతో దేవుడు ఏదైనా తెలియపరిస్తే నా జీవితంలో దేవుడు ఇది చేయగలిగిన సమర్థుడు. నా సామర్థ్యం కాదు, నాకు సామర్థ్యం లేదు, నా వల్ల కాదు, కానీ దేవుడు చెప్పాడంటే అది జరుగుతుంది. ఎట్లా జరుగుతుందని నాకు తెలియదు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను ప్రయత్నం చేస్తా అని నువ్వు ముందడిగేస్తే నీ శరీరంలో బలం ప్రవహిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ శరీరంలో మృతతుల్యమైనవి మళ్ళీ తిరిగి జీవం పోసుకుంటాయి. హల్లెలూయా. పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర ఉంచారు. యేసుప్రభు ఏమన్నాడు? లేచి నీ పరుపు ఎత్తుకొని నడు అన్నాడు. నడువు అనగానే ఏం చేశాడు తెలుసా? విశ్వాసంతోటి లేచి లేస్తుంటే ఏమొస్తుంది? బలం వస్తుంది. లేస్తుంటే పక్షవాయువు రోగం, చేతులు పడిపోయినాయి, చేతులన్నీ చక్కగా అవుతున్నాయి, కాళ్ళన్నీ చక్కగా, వంకర కాళ్ళన్నీ చక్కగా అవుతున్నాయి, కాళ్ళల్లో బలం వచ్చింది. ఆయన తెచ్చుకున్న పరుపు ఆయనే తీసుకొని యేసయ్యా బాయ్ బాయ్, నా జీవితం బాగుపడింది. ఎందుకు జరిగిందంటే విశ్వాసమే. కొంతమంది అలాంటి పరుపు మీద ఉంటే ఎడలేస్తామయ్యా, నేను లేయలేకనే కదా నన్ను నలుగురు మోసుకొచ్చిర్రు, జర లేపోయా అంటే సరే అదైనా విశ్వాసమే. కొంతమంది లేయడానికి కూడా ఇష్టపడరు, చేయడానికి ఇష్టపడరు, నేను బాగుపడాలని కోరుకుంటాను. దేవుడు అందరినీ ఒకే విధంగా బాగు చేయడు. దేవుడు అందరి జీవితంలో ఒకే విధంగా కార్యాలు జరిగించాడు. దేవుడు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా దేవుడు నీ జీవితంలో జరిగించడానికి నువ్వు విధేయత కలిగి దేవుని మాటకు విధేయత చూపించాలి. ఒకతనికి ఉమ్మిని తీసి బురద చేసి కళ్ళకి పూసి పోయి ఆ కోనేరులో
కడుక్కో అని చెప్పిండు. అయ్యగారు ఏసయ్య మరి ఆయనకు భర్తమయ్యకి అటు కాదుగా, డైరెక్ట్ ఇచ్చిన ఒక కళ్ళు, నాకు డైరెక్ట్ ఎవరికి డైరెక్ట్ ఇవ్వాలో ఎవరికి డైరెక్ట్ ఇవ్వద్దో ఎవరికి తెలుసు, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో కూడా యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. కొంతమందికి పొందుకోవాలని ఆశ ఉండదు. అలాంటి వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతాయా? జరగవు. గుడ్డి బర్తిలోమి వచ్చి అరుస్తున్నాడు, దావీదు కుమారుడా, అయ్యా నన్ను కరుణించయ్యా, ఎప్పటి నుంచో ఈ రోడ్డు మీద కూర్చోడు అడుక్కుంటున్నానయ్యా, నా జీవితం మారాలని ఆశ ఉందయ్యా, అయ్యా నన్ను కరుణించు ప్రభువా. అది ఏం కనపరుస్తుందంటే విశ్వాసం. వెళ్తున్న యేసయ్య ఆగిపోయాడు. హల్లెలూయా. మన విశ్వాసం దేవుణ్ణి ఆపుతుంది. విశ్వాసం క్రియల్లో కనిపించాలి. ఈ లోకం గురించి ఆలోచిస్తే నీ జీవితంలో దేవుని కార్యాలు జరగవు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది, వీళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది అంటే నీ జీవితంలో దేవుని కార్యాలు ఎట్లా జరుగుతాయి? గుడ్డి భర్తలు ఏమి, అరే చుట్టూళ్ళందరూ ఏమంటారో, నన్ను కొడతారేమో, నా కళ్ళు కూడా కనిపించవు, నన్ను తంతారేమో, ఎవడు తన్నింటి కూడా తెలియదు అని ఆలోచిస్తే యేసు ప్రభు కార్యం అతని జీవితంలో జరిగేది కాదు. నోరు తెరిచి అరుస్తూనే ఉన్నాడు. వాళ్ళు అరే నోరు మూసుకో అంటే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంకా ఎక్కువ కేకలేస్తున్నాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు గట్టిగా అరవాలి. అందుకే కొన్నిసార్లు గట్టిగా హల్లెలూయా చెప్పమంటే ఎట్లయితే హల్లెలూయానే కదా. ఏదైతే చప్పట్లు కొట్టమంటే అది. కొంతమంది అసలు ఏళ్ళు ఏమైనా అయిపోతాయేమో ఇట్లా ఇంకెట్లా కొడతారు, గాలిలో కొడతారంట. కొంతమంది ఇక్కడ దాకా వస్తుంది, అబ్బా ఇంత గట్టిగా వచ్చినట్టు వస్తుంది, ఉట్టిదే. కొన్నిసార్లు చప్పట్లు గట్టిగా కొడితే కూడా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నువ్వు చప్పట్లు కొట్టడం వలన కాకపోవచ్చు, దేవుని సేవకుని మాట వినడం వలన. హల్లెలూయా. అది నువ్వు నమ్మాలి. దేవుని గట్టిగా ఆరాధించడం దీవెనకరం. నాకు బాగా గుర్తుంది, అప్పుడప్పుడు చెప్తా ఉంటా. ఈ కీబోర్డు కొనే ముందు ఒక ఊరికి పరిచర్యకి వెళ్ళి వెనుక్కు వస్తూ గట్టిగా పాడుతూ ఉన్నాం, గట్టిగా పాటలు పాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆశ ఉండే కీబోర్డు ఉంటే బాగుండని. దేవుడు ఒకరి ద్వారా కీబోర్డు ఇప్పించాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అది నీ జీవితంలో కావాల్సింది. విధేయత కావాలమ్మా, విధేయత కావాలి. యేసయ్యా నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తానయ్యా అని వచ్చేవాళ్ళు ఉండాలి. నువ్వు కుడి పక్కకి వెళ్ళమంటే కుడి పక్కకి వెళ్తా, ఎడం పక్కకి వెళ్ళమంటే ఎడం పక్క మార్గం బాగలేదయ్యా కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను అడిగేస్తా. అది విశ్వాసం. అలాంటి వాళ్ళ కోసం యేసయ్య చూస్తున్నాడు. పేతురు చెప్పాడు, అయ్యా రాత్రి అంతా వలలేసాను అయ్యా, ఒక చేప కూడా పడలేదు. యేసయ్య అంటున్నాడు, కొంచెం లోతుకి వెళ్ళి వలే. అయ్యా రాత్రి అంతా పడలేదు, కానీ నీ మాట చొప్పున వలలేస్తా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. నువ్వు దేవుని మాట ప్రకారం జీవిస్తున్న కొలది నీ జీవితంలో సమృద్ధిని, విస్తారమైన చేపలు యేసు నామములో నువ్వు పొందుదువుగాక. దేవుని మాటకు నువ్వు లోబడాలి. దేవుని మాటకు లోబడితే నీ జీవితంలో ఆశీర్వాదాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీ అవసరతలు అసాధారణమైన రీతిలో యేసు నామములో తీర్చబడునుగాక. దేవుడు నీ జీవితం మారుస్తాడు. నేను పరిచర్యలో నడుస్తూ ఉన్నా, కొన్ని విడిచిపెట్టేశాను, ఉద్యోగాలు ఇవన్నీ విడిచిపెట్టా. దేవుడు నన్ను విడిచిపెట్టిండు అనుకుంటున్నారా? విడిచిపెట్టాడు. ఆయన కొరకు నువ్వు ఏదైనా విడిచిపెడితే నిన్ను విడిచిపెట్టే అలాంటి దేవుడు కాదు మన దేవుడు. ఒకవేళ నీకు తెలియదేమో యేసయ్య గురించి, ఆయన నమ్మదగినవాడు. ఆయన మాట సెలవిస్తే చేసే దేవుడు ఆయన. ఇజ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. నువ్వు నిద్రపోతున్న టైంలో కూడా దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉంటుంది, తన బిడ్డలు నిద్రించుచుండగా ఆయన వాళ్ళకు ఇస్తాడంట.
నువ్వు ఈ రోజు నుంచి నిద్రపోతున్న టైంలో దేవుడు నీ గురించి ఉద్దేశించిన ఆశీర్వాదం లేస్తున్నావు, నువ్వు పొందుదువుగాక. నువ్వు నిద్రనే పోతున్నావు, నిద్రలో కలలు దర్శనాల ద్వారా దేవునితో మాట్లాడుతున్నావు. అదేవిధంగా దేవుడు నువ్వు నిద్రపోతున్న టైంలో ఆశీర్వాదములు కురిపిస్తూ ఉన్నాడు. నీ పక్షంలో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు జరిగించగలిగిన దేవుడు. మనం విశ్వాసముతోటి అడుగులు వేయాలి. విశ్వాసం కనిపించాలి, విశ్వాసం కనిపించాలి. విశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్న కొలది మన జీవితంలో గొప్ప కార్యములు మనం చూస్తాం. వింటున్నారా? నువ్వు విశ్వాసంతో అడుగు వేయాలని మీ పక్కన వాళ్ళకి చెప్పండి. నువ్వు చేసే పనులు నీ విశ్వాసాన్ని చూపించాలి అని చెప్పండి. నీ విశ్వాసాన్ని చూపించాలి. నేను విశ్వాసిని అని చెప్పుకుంటే చాలదు. అంటున్నారా? యేసుప్రభు ఏమన్నాడంటే, నన్ను వెంబడింపగోరు వారు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువలు మోసిరమ్మా ఎవరైనా? సిలువ అంటే నిజంగా యేసుప్రభు చేసుకున్న చక్ర సిలువ చేసుకొని అది కాదు. సిలువ అంటే దేవుని కొరకు సమర్పణ. సిలువ అంటే దేవుని కొరకు శ్రమపడ్డం. సిలువ అంటే దేవుని కొరకు బాధను ఓర్చుకోవడం. సిలువ అంటే భారవంతమైన పరిస్థితిని కూడా సంతోషంగా భరిస్తూ ముందుకు సాగడం. హల్లెలూయా. కొంతమంది మెడలు వేసుకుంటారు సిలువలు. మంచిదే, వేసుకోవద్దని కాదు. అది కూడా ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, దేవుని బిడ్డ, మంచిదే. కానీ ఆ సిలువతోటి సంబరపడిపోకండి. నేను క్రిస్టియను, నా చూడు కావాలంటే ఏముంది. నీ జీవితంలో సిలువను మోసే అనుభవం ఉండాలి. దేవుని కొరకు నువ్వేం భరిస్తున్నావు, దేవుని కొరకు నువ్వేం సహిస్తున్నావు, దేవుని కొరకు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అనేది నీ జీవితమును ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అబ్రహాము 100 సంవత్సరాలకు నమ్మాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అందుకే అయ్యాడమ్మా, ఉట్టినే కాదు. నువ్వు నేను ఎందుకు కావట్లేమంటే కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి. నమ్మగలగాలి. విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. మనలో కూడా అనేకులు విశ్వాసులముగా యేసునామములో మార్చబడదుం గాక. ఈరోజు క్యాంప్ లాస్ట్ రోజు నీ విశ్వాసం లెవెల్ యేసునామములో మారును గాక. నువ్వు ఈ రోజు నుంచి వెళ్తున్న ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి దేవుడు ఏదైనా తెలియపరిస్తే దాన్ని సీరియస్గా తీసుకొని దాన్ని రాసుకొని దాని గురించి ఆలోచన చేసి దాని కొరకు కరిపెడుతున్న కొలది అది నిన్ను వెతుక్కుంటూ నీ జీవితంలోకి వచ్చునుగాక. దర్శనం యేసునామములో జీవితంలో ఆతురపడుకుంటూ వచ్చి అది నెరవేరునుగాక. అది నమ్మాలి. కొంతకాలం క్రితం 2-3 years బ్యాక్ మమ్మీకి ఒక కళ వచ్చిందని చెప్పింది. ఆ కళ నెరవేరుతుందని నమ్మింది. వింటున్నారా? ఆ కళ ఏంటిది అనేది పక్కన పెడదాం, కానీ కళ వచ్చింది, ఆ కళ నెరవేరుతుందని నమ్మింది అమ్మగారు. నమ్మినప్పుడు అది నెరవేరే అవకాశాలు లేవు. నమ్మింది, కొంతకాలానికి అది నెరవేరింది. స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాసం అంటే. దేవుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నమ్మే స్థితిలో ఉండాలి. ఇది నా జీవితంలో జరుగుతుంది, దేవుడు నాకు కళ ఇచ్చాడు. కళల్ని సీరియస్గా తీసుకోవాలి, దర్శనాలు సీరియస్గా తీసుకోవాలి. దేవుని సేవకులు చెప్తున్న మాటలు సీరియస్గా తీసుకోవాలి. దేవుని సేవకులు ఎవరైనా ఇంటికి వస్తే నీళ్ళు ఇస్తే అది ఎవరికి చేసినట్టు అంట? దేవునికి చేసినట్టు. మరి దేవుని సేవకులు ఏదైనా మాట చెప్తే దాని ప్రకారం చేస్తే ఎవరి మాట చేసినట్టు? అలాంటి ఆలోచనలు ఉంటున్నాయా? కొన్ని నేను చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, నా పైన ఉన్న
నాయకులు, డాడీ, అదేవిధంగా సేవకులు, నా జీవితంలో దేవుడు ఇచ్చిన సేవకులను బట్టి కొన్ని చేస్తుంటా. ఎందుకంటే దేవుడు వారి ద్వారా నాతో మాట్లాడతాడని నేను నమ్ముతా. నమ్మే స్థితిలో ఉంటున్నావా? నమ్మి ముందుకు వెళ్ళాలి, నమ్మి ముందుకు వెళ్ళాలి. పాస్టర్ జూడ్ నన్ను ఆఫ్రికాకి తీసుకువెళ్ళిన పాస్టర్. నా జీవితంలో ఉన్న కొంతమందిని మీరు తెలుసుకోవాలి. పాస్టర్ జూడ్ గురించి నేను ఇంతకుముందు చెప్పంగా విన్నారా? బిషప్ డ్యాగ్ గురించి విన్నారా? డాడీ గురించి విన్నారా? ఎందుకంటే వాళ్ళు నా జీవితంలో ప్రభావితం చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆయన పాస్టర్ జూడు ఇండియాకి ఎందుకు వచ్చిండంటే లా చేస్తూ ఉన్నాడు. ఆయన లా స్టూడెంట్ ఉస్మానియా కాలేజ్లో. అప్పుడు లా స్టూడెంట్గా ఉంటూనే ఈవినింగ్స్ చర్చ్ సర్వీస్ రన్ చేసేవాడు. అట్లా నేను అక్కడికి వెళ్ళి పరిచయం అయినా. తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇక్కడ క్వాలిఫై అయ్యి మళ్ళీ ఆఫ్రికాకి గానాకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉన్న రోజులు అక్కడే ఉన్నాడు. గానానే వాళ్ళది కాబట్టి అక్కడే ఉన్నాడు. తర్వాత నేను మళ్ళీ నాది అయిపోయిన తర్వాత, నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను. తర్వాత ఆయనని బిషప్ డ్యాగ్ ఏదో ఒక ఆఫ్రికన్ కంట్రీలో అపాయింట్ చేశాడు. నువ్వు ఆ దేశానికి వెళ్ళు అని చెప్తే వెళ్ళిండు. జాంబియానో జింబాబ్వేనో, జాంబియా అనుకుంటా. కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, పరిచర్య చేసిండు. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి పంపించాడంటే బ్రెజిల్. తెలుసా? సౌత్ అమెరికాలో ఒక కంట్రీ అది. బ్రెజిల్లో ఉన్నాడు ఇప్పుడు, అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఒకళ్ళిద్దరు కాదు, వేల మంది. నువ్వు ఆ దేశానికి వెళ్ళాలంటే వెళ్ళిపోతుంటారు, నువ్వు ఈ దేశానికి వెళ్ళాలంటే వెళ్తుంటారు. మళ్ళీ చదువుకోని వాళ్ళు కాదు, ఒక్కొక్కరు డాక్టర్లు, లాయర్సు, ఇంజనీర్లు, అకౌంటెంట్సు, చార్టెడ్ అకౌంటెంట్సు, ఉన్నతమైన స్థితిలో ఉండి మన అయ్యగారు ఏదైనా చెప్తున్నారు అంటే అది దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు, అక్కడికి నేను వెళ్ళాలి, అది నేను చేయాలి అనే ఆలోచన. అట్లా చేయబట్టే ఇండియాకు కూడా కొంతమంది ఆ దేశాల నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. దేవుడు నాకు ఒక మార్గాన్ని తెరిచాడు. ఒకరు లోబడితే అది అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఒకరు లోబడని స్థితిలో ఉంటే అది అనేకులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. నువ్వు లోబడితే నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు లోబడడం వలన నీ కుటుంబం దీవించబడుతుంది. నువ్వు లోబడడం వలన నీ చుట్టూ ఉన్నవారు దీవించబడతారు. నీవు లోబడడం వలన అనేకులకు సువార్త ప్రకటించబడే అవకాశం ఉంటుంది. అనేకులు దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం లోబడే స్థితిలో ఉంటున్నామా? దేవుని మాటకు నమ్మకం ఉంచి ముందడిగి వేసే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని మాటకు మనం లోబడదుము గాక, దేవుని మాటకు విధేయత చూపించి ముందుకు సాగుదుము గాక. ఇప్పటి నుంచి నీ జీవితము, నీ క్రియలు, నీ విశ్వాసాన్ని యేసు నామములో చూపించును గాక. నువ్వు పలానా పని ఎందుకు చేస్తున్నావు అంటే వాళ్ళకి అర్థం కావాలి, ఇతను దేవుణ్ణి నమ్ముకున్నాడు. నువ్వు ఈ పలానా పని ఎందుకు చేయట్లేవు అంటే నీ విశ్వాసం కనిపించాలి. ఇంతకుముందు చేసేవాడివిగా, అవును చేసేవాడిని, యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. యేసయ్యకి ఇష్టం లేని పని అది. ఆ విధంగా జీవించడం దేవుని ఉద్దేశం కాదు. ఇంతకుముందు అక్కడికి వెళ్ళకపోయేవాడివి కదా, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. అది విశ్వాసంతో కూడిన జీవితం. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి బలి అన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? కట్టెలు తీసుకున్నాడు, అగ్నిని తీసుకున్నాడు. ఎవరిని తీసుకున్నాడు? ఇస్సాకుని తీసుకొని వెళ్తా ఉన్నాడు. అది విశ్వాసం.
కష్టమైన పనులు చెప్తే కొంతమంది వినరు, ఇష్టమైన పనులు చెప్పండి భలే సంతోషంగా వింటారు. కష్టమైన పనులు కూడా నేర్చుకోవాలి, కష్టమైన పనులు నేర్చుకునే స్థితిలో ఉండాలి. అలాంటి స్థితిలో ఉంటున్నామా? నాతోటి పిల్లలందరూ చాలామంది ఉంటుంటారు. కొంతమంది మాత్రమే కష్టమైన పరిస్థితుల్లో కూడా ఉంటారు. కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి అందరు వెళ్తున్నప్పుడు వెళ్ళాలని అందరికీ ఉంటుంది. పలానా పని నువ్వు చెయ్యి, నువ్వు ఇటు వెళ్ళాలంటే వెళ్ళే స్థితిలో నువ్వు ఉండాలి. అది విశ్వాసం, అది డెడికేషన్. అంటే ఏదో సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ కాదు. అక్కడ ఏం పని జరుగుతుంది, ఏది ప్రాముఖ్యం, ఏది చేయాలి, ఒకటి చేయాలంటే ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అలాంటి ఆలోచన కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. దేవుడు నిన్ను అనేక ప్రదేశాలకు తీసుకెళ్తాడు, అనేక గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. విశ్వాసంతో ఇస్సాకును తీసుకొని వెళ్తా ఉన్నాడు. సారమ్మకు చెప్పుంటాడు అనుకుంటారా? చెప్తే ఏం చేస్తుంది? మా ఆయనకి ఏమైంది? అది పిచ్చి పట్టింది. 100 సంవత్సరాలకు పిల్లలు పుట్టిండ్రు, ఈయనకేమో పిచ్చి పట్టింది. ఏం చేసేదో మరి, ఆయన బోనియకుండా ఎట్లా ఆపేదో, ఖచ్చితంగా ఆపేదేమో. ఈమెకు కూడా అంత నమ్మకం ఉంటే చెప్పేటోడేమో. ఈమె పిల్లలు పుడతారన్నప్పుడు ఏం చేస్తుందేమో అని నవ్వి, నేను నవ్వలే. నేనెందుకు నవ్వుతా? నేను నవ్వేనాలాగా కనిపిస్తున్నానా? హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేశాడంటే ఒంటరిగా వెళ్తున్నాడు. ఇస్సాకు కూడా చెప్పలే, అరే నిన్నేరా. ఆయనకు డౌట్ వచ్చింది మధ్యలో. నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, పశువు లేదు, ఏంది? అప్పుడు కూడా అబ్రహాం చెప్పలే. ఏమన్నాడంటే దేవుడు సమకూరుస్తాడు, యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఏంది చూసుకునేది? ఎప్పుడు గొర్రెనో పొట్టేల్లో మంచిదాన్ని తీసుకొని వస్తాడు. ఈసారి ఏమీ లేదు, నన్ను తీసుకొని పోతుండు, దేవుడు చూసుకుంటాడు అంటుండు. అప్పటికి నాకు 115, 120 సంవత్సరాలు ఉంటాయి. ఎవరికి? అబ్రహాంకి. మా నాయన మంచిగానే ఉన్నాడా, ఏం చేద్దాం అని ఆలోచించుంటాడు. ఆయన కూడా విధేయత చూపించిండు. స్తోత్రం, హల్లెలూయా. మా నాయన ఏది చేసినా కానీ నా మంచికి అని నమ్మిండు. అబ్రహాం ఏమో పర్వతండ్రికి విధేయత చూపించిండు, ఇస్సాకేమో అబ్రహాముకు విధేయత చూపించిండు. కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. అయిపోయిందిరా నా పని అనుకున్నాడు. ఇంక అయిపోయింది నా పని, ఈరోజే నా చివరి రోజు. ఆ రోజులలో ఫోన్ ఉంటే సెల్ఫీ తీసుకొని, మై ఫ్రెండ్స్ లాస్ట్ డే, ఇంక నన్ను మిస్ అవుతారు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మా డాడీ ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. బలిపశువేది అంటే దేవుడు చూసుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేరా పశువు అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, నా చేతులు కట్టేస్తుండు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మనమైతే ఎట్టుండేది? అదే ఫోన్ తీసుకుంటాం. మా నాన్న నన్ను చంపేస్తుండు, నన్ను కాపాడండి, రండి, ఎవరైనా రండి. ఈ వీడియో షేర్ చేయండి, 10 మందికి చేయండి, అందరికీ తెలవాలి, మా నాన్న గురించి తెలవాలి. తొందరగా చేయండి. ఇక్కడికి ఏమన్నా పంపండి, పోలీసులను పంపండి. మా నాయన 100 సంవత్సరాలు దాటింది కానీ గట్టిగున్నాడు, నాకంటే గట్టిగున్నాడు, నన్ను వదిలేటట్టు లేడు. ఇట్టుండేదేవో. అంటే ప్రాణం పోతుంది అంటే అంత ఈజీ కాదు. విశ్వాసం ఉన్న వాళ్ళే ప్రాణానికి తెగించి ముందడుగు వేసేవాళ్ళు.
విశ్వాస వీరులని వాళ్ళని అంటారు. కొంతమంది విశ్వాసులు అని చెప్పుకుంటారు, ఏదైనా కష్టం రాగానే తప్పించుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ అంతా సర్దు మణిగిన తర్వాత రిటర్న్. అంటే ఉందాం అనుకున్నా అయ్యగారు, చేద్దాం అనుకున్నా కానీ పని పడ్డది అయ్యగారు, మీకేం కాలేగా, అంత మంచిగానే ఉందిగా, నేను రాకుండా అన్నీ జరుగుంటాయిలే, దేవుడు సహాయం చేస్తాడు, ఎవరినో ఒకరిని పంపిస్తాడు నా ప్లేస్లో. నేను వెళ్ళిపోయినా కానీ మీ గురించే ప్రార్థన చేస్తున్నా, అయ్యో నాకు చెప్పిన పని చేయకపోతేనే అనే ఆలోచన నాకు. ఇటుంటుంటే కొంతమంది యేసు నామములో మార్పు వచ్చునుగాక. మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చేస్తున్న పనులు నా విశ్వాసాన్ని కనపరుస్తుంటే, కొంతమందికి నేను చేస్తున్న పనులు వెంటనే అర్థం కావు. కొన్నిసార్లు హాలిడేస్ వచ్చినప్పుడు కొంతమందితో నేను సమయాన్ని గడుపుతుంటా, యవనస్తులతోటి, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు రాబోయే రోజులలో దేవుడు వారి జీవితంలో ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడని నమ్మి వారితో నా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటా. వాళ్ళందరూ కూడా దేవుని కొరకు వాడబడాలనే ఆలోచనతోటి ఏ సమయం దొరికితే ఆ సమయంలో వాళ్ళని బలపరచడానికి ప్రయత్నం చేస్తుంటా. ఎందుకంటే ఈరోజు మీకు కనిపించకపోవచ్చు, నేను అనేకుల సేవకులతో తిరగబట్టే ఈరోజు నా జీవితం ఇట్లుంది. నేను కూడా ఈ లోకంలో ఎప్పటికప్పుడు తిరుగుతుంటే ఇట్లా ఉండకపోయేవాడిని. కొన్ని మందిరాల్లో కొన్ని సేవకులతో తిరగబట్టి వాళ్ళ జీవితంలో ఉన్న ఆశ, వాళ్ళ జీవితంలో ఉన్న ఆత్మ నా జీవితంలో కూడా పనిచేస్తుంది. దేవుని వాక్యాన్ని వింటుంటే దేవుని ఆత్మ నీ లోపల పనిచేస్తుంది, నీ శరీరంలో పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుని సేవకులతోటి ఉంటుంటే ఆ విధంగా నువ్వు మారుతుంటావు. జ్ఞానం కలిగిన వారితో ఉంటే జ్ఞానవంతులు అవుతారు. దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు కొన్ని నమ్మి చేస్తున్న వారితో నువ్వు ఉంటే నువ్వు కూడా దేవుని ఆత్మతో నింపబడడానికి అవకాశం ఉంటుంది. దేవుని గొప్పగా దేవుడు వాడుకుంటున్న వాళ్ళని నువ్వు గౌరవిస్తే ఆ పరిస్థితులు నీ జీవితంలో కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తి కావాలి, విశ్వాసం ఉండాలి, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని. అలాంటి విశ్వాసంగా మనం అందరం యేసునామములో మార్చబడను గాక. నాకు తెలుసు ఖచ్చితంగా ఈ క్యాంపు ద్వారా అనేక విషయాలు నీ జీవితంలో మారుతున్నాయి. నీ జీవిత పరిస్థితులు దేవుడు మారుస్తూ ఉన్నాడు, నీ గమ్యాలు దేవుడు మారుస్తూ ఉన్నాడు. నీ ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నువ్వు దేవునికి సాక్షిగా ఉండబోతా ఉన్నావు. దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అది నీ జీవితంలో జరగాలి. వింటున్నారా? దేవుడు నీ జీవితంలో ఏదైతే ఉద్దేశిస్తే అది నీ జీవితంలో జరగాలి. నేను ఇంజనీరింగ్ అయిపోయినప్పుడు అమెరికాలో బైబిల్ ట్రైనింగ్ చేయాలని ఆశ ఉంటుండే, బాగా ఆశపడ్డా, కానీ కాలే. దేవుడు ఎక్కడికి నడిపించాడంటే ఆఫ్రికాకి నడిపించాడు. కానీ ఒకరోజు ఒక కళ వచ్చింది. నేను అమెరికా చాలా వస్తుంటాయి, ఒకరోజు స్పెషల్గా ఒక కళ గురించి చెప్తున్నా. అమెరికాలో ఉన్నట్టు నాకు కళ వచ్చింది. అమెరికాలో ఉన్నా కానీ నాకు పెద్ద ఏదో ఎక్సైట్మెంటు అంత లేదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఎక్కడికైనా తీసుకుపోగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఎక్కడికైనా తీసుకుపోగలిగిన దేవుడు. అక్కడికి వెళ్ళినా నీకు ఇయే కనిపించేది. ఏం కనిపిస్తాయి? ఇల్లులు, మనుషులు. కాకపోతే వర్షం పడేటప్పుడు ఐస్ పడుతుంది, ఆ ఐస్ తోడుకోలేక ఇబ్బంది పడాలి. ఇంట్లో పనోళ్ళని ఎవరినైనా పెట్టుకుందాం పని కంటే పనోళ్ళు దొరకరు, మనమే పనికి పోవాలి. ఎవరైనా ఇంట్లో వేస్తున్నామో మనం మంచి పనులు చేయదుము గాక. దేవుడు నీ పరిస్థితి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును గాక. ఏది చేస్తున్నా కానీ నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి. వింటున్నారా? నీ జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని కొరకు గొప్ప కార్యములు జరిగించాలని ఆసక్తి కలిగిన వారు నీ జీవితంలోకి వచ్చుదురుగాక. మంచి భాగస్వాములను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. కనిపెట్టండి.
తొందరపడకండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, తొందరపడకండి చెప్పండి. వింటున్నారా? తొందరపడితే ఏమవుతుంది? కొన్నిసార్లు దేవుని విజన్ అనేది అబార్ట్ అవుతుంటుంది. నీ జీవితంలో దేవుని ఉద్దేశములు అబార్ట్ చేయడం అంటే ఆగిపోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం యేసు నామములో తొలగించబడును గాక. దేవుని శక్తి ద్వారా నువ్వు దేవునికి సాక్షిగా జీవించదువు గాక. కొందరు దైవజనులను చేసుకోవాలి, దైవజనరాలను చేసుకోవాలి. నువ్వు దైవజనునిగా మారాలి. దైవజనుడు అంటే దేవుని యొక్క జనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్. మనము దేవుణ్ణి ప్రత్యక్షపరిచే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం అందరం అలాగూ జీవించులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. అందరం లేచి నిలబడదాం. ఎంతమంది దీవించబడ్డారు ఈ క్యాంపు ద్వారా? నేనైతే చాలా సంతోషంగా దీవించబడ్డాను. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. ఈ 6 రోజులు క్యాంపులో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించునుగాక. నీ జీవిత పరిస్థితి యేసు నామములో మారునుగాక. ఈ క్యాంపు తర్వాత రేపటి నుంచి నీ యొక్క ఆలోచన యేసు నామములో మారునుగాక. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండునుగాక. నువ్వు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుని కాపుదల నీకు తోడుగా ఉండునుగాక. దేవుని వాక్యమును విశ్వాసముతో నువ్వు స్వీకరిస్తున్న కొలది అది ప్రయోజనకరంగా నీ జీవితంలో మారునుగాక. దేవుని వాక్యమును వింటుంటే నీ లోపలికి ఏదైనా దేవుని ఆత్మ ప్రవేశించి నీలో కార్యము జరుగునుగాక. కార్యము జరగాలి, కార్యం జరగాలి, కార్యం జరగాలి, కార్యం జరగాలి, కార్యం జరగాలి. విశ్వాసముతో కూడిన క్రియలు నీలో ఉండాలి. విశ్వాసం కనపరచాలి, విశ్వాసముతో అడుగులు వేయాలి. ఎందుకంటే నా దేవుడు జరిగిస్తాడంటే ఆయన సమర్థుడని నమ్మి ముందడుగు వేయాలి. మనం అలాంటి స్థితిలో యేసు నామములో ఉందుము గాక. అందరం ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి స్తోత్రములయ్యా, స్తోత్రం. అందరం విశ్వాసం గురించి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువా బిడ్డలందరినీ దర్శిస్తున్నందుకు వందనాలయ్యా. బిడ్డల జీవితంలో కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు. బిడ్డల జీవితంలో మారుస్తున్నందుకు వందనాలు ప్రభువా. విశ్వాస యోధులుగా, విశ్వాస వీరులుగా యేసు నామములోని బిడ్డలు మార్చబడుదురుగాక. నువ్వు ఎందుకు అడిగేస్తున్నావు? నువ్వు ఎందుకు ఈ మార్గంలో వెళ్తున్నావు అంటే నా యేసయ్య వెళ్ళమన్నాడు, నా యేసయ్య వెళ్ళమన్నాడు కాబట్టి నా యేసయ్యని కూడా చూసుకుంటాడు, నా యేసయ్య నన్ను విడిచిపెట్టడానికి విశ్వాసంతో నువ్వు అడుగు వేయుదువుగాక. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. ఇంకా ఎవరైతే తండ్రి విశ్వాసములో తండ్రి తక్కువగా ఉన్నారో ఈ క్యాంపు ఈ బిడ్డల జీవితంలో విశ్వాసం అధికము చేసే క్యాంపుగా మారుస్తున్నందుకు వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డల జీవితంలో నీ ఆత్మ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. నీ ఆత్మ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. నువ్వు మాట్లాడుతున్న కొలది నీ మాటలకు వెంటనే విధేయత, వెంటనే విధేయత. కొంతమంది అయితే ఆలస్యం కూడా చేయరు. దేవుడు నాకు తెలియపరిచాడు అని అర్థము కాగానే వెంటనే సిద్ధంగా ఉంటారు, వెంటనే సిద్ధంగా ఉంటారు, వెంటనే సిద్ధంగా ఉంటారు. నువ్వు విశ్వాసముతో ముందడుగు వేస్తున్న కొలది దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభమవుతుంది. ఈరోజు నుంచి దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు, ప్రత్యేకంగా మాట్లాడతాడు. నువ్వు వింటున్న మాటలు విశ్వాసముతో నువ్వు స్వీకరిస్తే అది నీ జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రార్థన చేయండి. యేసయ్యా నేను వింటున్న వాక్యం నా జీవితంలో ప్రయోజనకరంగా ఉండాలి ప్రభువా. నిష్ప్రయోజనంగా ఉంటున్న ప్రతి ఒక్క పరిస్థితి యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో విడిచిపోవునుగాక. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చేతులెత్తి యేసయ్య నా విశ్వాసమును అధికం చేయండి ప్రభువా, నా విశ్వాసమును అధికం చేయండి. నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. అబ్రహాము అనేక జనులకు తండ్రిగా ఎందుకు మార్చబడ్డాడంటే ఆయన నమ్మాడు, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు చెబితే చేస్తాడు, నా దేవుడు చెబితే జరుగుతుంది. అలాంటి నమ్మకం నీ జీవితంలో ఉంటుందా? యేసయ్య నేను నమ్ముతాను ప్రభువా, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. యేసయ్య నమ్మడానికి నాకు సహాయం చేయండి. అమ్మా యేసు ప్రభు నీ కొరకు ప్రాణమే పెడితే నిన్ను నడిపించలేడా?
నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నీ పాపాల కొరకు రక్తాన్ని కార్చిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? ఆయన మర్చిపోడు, ఆయన మర్చిపోడు, ఆయన విడిచిపెట్టాడు, ఆయన విడిచిపెట్టాడు, ఆయన విడిచిపెట్టాడు, ఆయన విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు. యేసయ్య నిన్ను విడిచిపెట్టాడు. ఇది నువ్వు నమ్ము, ఈ విషయాన్ని నువ్వు నమ్ము. నా యేసయ్య నన్ను విడిచిపెట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకంటే విడువబడిన నన్ను, దూరం అయిపోయిన నన్ను ఆయన బిడ్డగా చేర్చుకోవడానికి, ఆ ఉద్దేశములు కలిగి వచ్చిన యేసయ్య నన్ను విడిచిపెట్టాడు. యేసయ్య నేను కూడా నిన్ను విడిచిపెట్టాను ప్రభువా, నీకు సాక్షిగా జీవిస్తానయ్యా, నీకు సాక్షిగా జీవిస్తాను. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్య నీ బిడ్డలు బలపరచండి, నీ బిడ్డలు బలపరచండి, నీ ఆత్మకార్యం జరిగించండి, నీ ఆత్మకార్యం జరిగించండి. ఒక చెయ్యి నీ తల మీద ఉంచుకొని ఒక చెయ్యి పైకెత్తి ప్రార్థన చేయి. యేసయ్య నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా, విశ్వాసంతో నింపండి ప్రభువా, విశ్వాసం నా జీవితంలో పని చేయాలి ప్రభువా. విశ్వాసం, 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 విశ్వాసం అధికమవునుగాక. అయ్యా నీ బిడ్డలు ఎవరైతే తండ్రి ప్రార్థన చేస్తూ తల మీద చేయించుకున్నారో వారి జీవితంలో విశ్వాసం అధికమవునుగాక, విశ్వాసం అధికమవునుగాక. విశ్వాసముతో ముందుకు సాగునట్లుగా నీ కృపను ఉంచండి అయ్యా. దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, నేను సమర్థుడను. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీ ఆత్మతో నింపండి ప్రభువా. అయా నీ బిడ్డల జీవితంలో నీ ఆత్మ కార్యములు జరిగించండి, నీ ఆత్మ కార్యములు జరిగించండి ప్రభువా, నీ ఆత్మ కార్యములు జరిగించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రోలోరో శ్లబహాలరియాలర లేబ్రిషాల బ్రోహో నొరో కొలోరో శ్లబహారలియా తానమో శలబహాలరి తానమో శలబలహరి తోలో శ్లమహలకరలరబో శలబ్రియాలరబ. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. నీ బిడ్డల జీవితంలో కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు, వారి జీవితాలను బలపరుస్తున్నందుకు వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. అయ్యా నూనెతో నా తల అంటి ఉన్నావు అయ్యా, నీ అభిషేకంతో బిడ్డలు యేసునామములో నింపబడుదురుగాక. నీ కొరకు గొప్ప కార్యములు చేయునట్లుగా బిడ్డల జీవితంలో నీ ఆత్మ యేసునామములో పని చేయునుగాక. ఈరోజు నుంచి నీ మనస్సు దేవునికి అనుసంధానించబడి పని చేయునుగాక. నీ చేతులు, నీ శరీరము దేవుని వాక్యమునకు అనుసారముగా జరిగించునుగాక. యేసయ్యా నీకే వందనాలు. రెండు చేతులు ఎత్తి దేవుని కృతజ్ఞత తెలుసుదాం. యేసయ్యా నీకే వందనాలు. నీ బిడ్డల్ని దర్శించినందుకు వందనాలు, నీ బిడ్డల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ క్యాంప్ రెడీ ఫర్ గాడ్. అయ్యా మేము సిద్ధం ప్రభువా, మేము సిద్ధమయ్యా. అందరం చెప్దాం, యేసయ్యా నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, నేను నీ కొరకు వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నాను, విశ్వాసం ఉంచడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు చేయమన్న పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నీ మాటలు మాటల యందు విశ్వాసం ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, సిద్ధంగా ఉన్నాను ప్రభువా, సిద్ధంగా ఉన్నాను. నన్ను వాడుకోండి అయ్యా, నన్ను వాడుకోండి ప్రభువా, నన్ను వాడుకోండి ప్రభువా, నన్ను వాడుకోండి ప్రభువా, నన్ను వాడుకోండి ప్రభువా. నా జీవితం తండ్రి ప్రయోజనకరంగా మార్చండి ప్రభువా, నా జీవితం నీకు ఉపయోగపడాలి ప్రభువా, నా జీవితం నీకు ఉపయోగపడాలయ్యా, నా జీవితం తండ్రి నన్ను రక్షించిన నీకు ఉపయోగపడాలయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రియలీ రిబాషల బ్రహలరియాల. దేవుని ఆత్మకార్యం జరుగుతుంది, నీ శరీరంలో దేవుని ఆత్మకార్యం జరుగుతుంది, నీ మనస్సులో దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. సంఖ్యలతో నీ ఆలోచనలను బంధించిన ప్రతి ఒక్క బంధకము నజరేయుడైన యేసు నామములో తెగిపోవునుగాక. విడుదల వస్తుంది, విడుదల వస్తుంది, విడుదల యేసు నామములో వస్తుంది. యేసయ్యా నీకే వందనాలు. మా జీవితంలో మార్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గట్టి కొడదాం, గట్టి కొడదాం. నువ్వు గట్టి కొడుతున్న కొలది నీ జీవితంలో ఘనమైన కార్యములు దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.